అందరికీ నమస్కారం. నక్షత్ర తిరుపతి ఈ దేవస్థానం రావులపాలెం దగ్గర దాటిన తర్వాత సిద్ధాంతవరం గ్రామంలో ఉంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానము. పూజ్యశ్రీ చిర్రావూరి గురువారిచే ప్రత్యేకంగా పేర్కొనబడిన ఈ దేవస్థానం ఇది. దీనికి వెళ్ళే దారి రావులపాలెం బ్రిడ్జ్ దాటి, రావులపాలెం గ్రామం నుంచి, రావులపాలెం సిటీ నుంచి దాటి బ్రిడ్జ్ దాటి సిద్ధాంతం ఊరు వస్తుందండి. ఇప్పుడు మీరు చూసింది రావులపాలెం జంక్షన్. అక్కడ నుంచి ముందుకు వస్తే సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర తణుకు బోర్డు కనిపిస్తుంది. నర్సాపురం తణుకు బోర్డు కనిపిస్తుంది. మీరు లెఫ్ట్లో సిద్ధాంతం 3 కిలోమీటర్ల బోర్డు కనిపిస్తుంది చూసారా. ఈ హైవే నుంచి లెఫ్ట్ వైపు తిరిగితే సిద్ధాంతం గ్రామంలోకి వెళ్తామండి. ఇక్కడ చూడండి, దేవస్థానం వారి బోర్డు కూడా కనిపిస్తుంది మీకు. దేవస్థానంకి చేరుకుంటున్నామండి. ఊర్లోంచి 1 కిలోమీటర్ ఉంటుంది. గోదావరి గట్టున ఉంటుందండి. ఇది స్వామివారి దేవస్థానము. ఎడం చేతి వైపు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. కుడి చేతి వైపు కేదారేశ్వర స్వామి ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది గోదావరి గట్టు దిగి స్నానం ఆచరిస్తారు. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు కూడా, స్నానం చేయలేని వాళ్ళు. పక్కనే శివలింగం ఉంటుందండి. గోదావరి గట్టున శివలింగానికి అభిషేకం చేయాలనుకున్న వాళ్ళు 3 బిందులతో అభిషేకం చేస్తుంటారు. చూసారు కదా, స్వామికి అలా అభిషేకం చేస్తున్నారు. అలా వస్తే కొంచెం పైకి వచ్చేస్తే మన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఉంటుందండి. చాలా పూర్వపు గుడి అండి ఇది. ఈ మధ్యనే ప్రాచుర్యం పొందింది. అది మన గురువుగారు చిర్రావూరి గురువుగారి వల్ల ప్రాచుర్యం పొందిందండి. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని 7 రూపాయల వెంకటేశ్వర స్వామి అంటారండి. చూసారు కదా, దీపారాధన చేసి 7 రూపాయలు పక్కన పెట్టి స్వామివారికి 7 కొబ్బరికాయలు, పీచు తీయని కొబ్బరికాయలు తీసుకొని 11 ప్రదక్షిణలు చేయాలి. 11 వారాలు. మీ మనసులోని కోరిక స్వామివారు చెప్పుకుంటే తప్పక నెరవేరుతుందండి. ఇలా 11 ప్రదక్షిణలు పూర్తి చేసుకొని ఈ 11 ప్రదక్షిణలు చేసేటప్పుడు 7 రూపాయల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని జపిస్తూ చేయాలండి. అక్కడ 7 కొండల వాడు ఎంత ఫేమసో మనకి సిద్ధాంతం గ్రామంలో ఈ 7 రూపాయల వెంకటేశ్వర స్వామి అంత ఫేమస్ అండి. ఈయన మీరు కోరిన కోరికలు 11 వారాలు తీరుస్తారండి. స్వామివారికి మనం తీసుకొచ్చిన కొబ్బరికాయలను ఇలా నివేదిస్తారండి. పీచు వలన కొబ్బరికాయలు తీసుకొస్తారు ఇక్కడికి. స్వామివారిని దర్శనం చేసుకోండి. 7 రూపాయల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా. స్వామివారి గుడి నుంచి బయటకు వచ్చారాక శ్రీ కేదారేశ్వర స్వామివారి దేవస్థానం ఉంటుందండి. కుడి చేతి వైపు పక్కన శ్మశానం ఉంటుంది. ఈ కేదారేశ్వరులు మొత్తం 3 ఉంటారండి, 3 ఉంటారు. ఒకటి ఉత్తరాఖండ్, తర్వాత కాశీలోను, ఇప్పుడు దక్షిణ కాశీ మనం చూసారా సిద్ధాంతం గ్రామంలో. మహాగణపతి, జంటనాగులు, తర్వాత అమ్మవారు. ఇప్పుడు పక్కనే శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఉంటారు. మేసాల స్వామి అంటారు కదా, మేసాల సత్యనారాయణ స్వామి గారు. అక్కడి నుంచి మళ్ళీ మనం వెంకటస్వామి గుడికి వస్తాము. ఆ పక్కనే ఆంజనేయ స్వామి స్వయంభూగా ఉంటారండి. ఈ పక్కన నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహ ప్రదక్షిణ కూడా చేయొచ్చు ఇక్కడ. అలాగే పక్కన వెంకటేశ్వర స్వామి వారు అక్కర్లు ఉంటారండి. అక్కలు వీళ్ళందరూ 7. అక్కడ దేవస్థానం, తిరుపతి దేవస్థానంలో మీకు కొండలు ఎక్కే దగ్గర ఉంటాయి. అలా మళ్ళీ ఇక్కడ ఉంటారండి. ఇది వంటశాల తర్వాత మీకు ఇక్కడ భోజనాలు ఇస్తారండి. భోజనం పెడతారు. అందరికీ ఉచితంగా భోజనం ఇస్తారు. దాతలు ఎవరైనా ఉంటే అన్నదానానికి మీకు తోచినంత విరాళాలు ఇవ్వచ్చు. నమో వెంకటేశాయ. 7 రూపాయల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా. 7 రూపాయల వాడ వెంకటరమణ గోవిందా.